నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణ అమలు చేయడానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ వర్గీకరణ ద్వారా మనకు జరిగే ప్రయోజనం ఏంటి అనేది మాదిగల్లోనూ, ఈ వర్గీకరణ కారణంగా మనకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన మాలల్లోనూ ఉంది. ఈ అంశానికి సంబంధించి మాదిగ వర్గాలకు సంబంధించిన మేధావుల్లో కూడా భిన్నాభిప్రాయాలు కనపడుతున్నాయి. మందకృష్ణ లాంటి వాళ్ళు గతంలో మాదిగలో కలిసి ఉండాలి, స్నేహితులాగా ఉండాలి అంటూ మాట్లాడుతూ వస్తున్న వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి కాస్త అగ్రెసివ్గా మాలలంతా మనువాదులే తరహా కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ రెండు వర్గాలు వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కలిసి ఉండడానికి సంబంధించి అటువంటి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. ఒకరికి నష్టం ఇంకొకరికి లాభం కాదు, అందరికీ మంచి జరిగే లాంటిదే ఈ వర్గీకరణ అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది. ఆ బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కాసిం గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే. ఏంటి వర్గీకరణ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన చాలా చూశారు మీరు మాట్లాడినవి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎందుకు సరైనది అని అనిపిస్తోంది? అయితే వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. మేధావులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది, బుద్ధిజీవులు గుర్తుపెట్టుకోవాల్సింది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. అయితే నేను రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చే తీర్పులన్నీ గొప్ప తీర్పులుగా ఉంటాయని, ప్రజానుకూల తీర్పులు ఉంటాయని సర్టిఫై చేయట్లేదు. కానీ ఈ సందర్భంలో భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఎక్కడ అన్యాయం జరిగినా మనం చిట్ట చివరికి అక్కడికి వెళ్తాం. ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఈ సందర్భంలో న్యాయంగా ఉందని ఎందుకు అంటున్నానంటే 2004 నవంబర్ 5వ తారీఖు నాడు ఆనాటి సుప్రీంకోర్టులో ఉన్న 5 మంది జడ్జీలు వర్గీకరణ అమలవుతున్న చట్టాన్ని కొట్టేస్తూ తీర్పిచ్చారు. చిన్నయ్య గారు వేసినటువంటి కేసు సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో వర్గీకరణ చట్టం చేసి గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొని రాష్ట్రపతి ద్వారా అప్రూవల్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ద్వారా వర్గీకరణ అమలైంది, ABCDగా అమలైంది. 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్. ఈ 15% ఉన్న ఎస్సీ రిజర్వేషన్ను ఉపయోగించుకోవాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే 59 కులాలు. ఎస్సీలలో ఉన్న 59 కులాలు. మనకి ఎస్సీలు అనగానే బయటి ప్రపంచానికి ఎక్కువగా తెలిసేది మాదిగ. ఈ 2 కులాలే తెలుస్తాయి, ఈ మేజర్ కమ్యూనిటీస్. విషాదం ఏమిటంటే ఎస్సీలలో ఇంకా 57 కులాలు ఉన్నాయనేది ప్రధాన స్రవంతికి తెలియదు. ప్రధాన స్రవంతికి తెలియకపోవడంతో పాటు వాళ్ళెవరూ ప్రధాన స్రవంతికి రాలే ఇన్నాళ్ళు. అందుకోసం నాలాంటి వాళ్ళం మేము మాట్లాడుతున్నది ఏమిటంటే ఇది మాదిగల గొడవ కాదు. మాదిగలు ప్రధానంగా కనిపించవచ్చు కానీ 15% ఎస్సీ రిజర్వేషన్ అన్ని కులాలకి వారి వారి జనాభా దామాష ప్రకారం వర్గీకరణ జరగాలనేది సామాజిక న్యాయ డిమాండ్. ఈ సోషల్ జస్టిస్ జరగడం కోసం 1994లో మాదిగ దండోరా ఏర్పడింది. దానికి మందకృష్ణ గారు నాయకత్వం వహించారు. 20 మంది యువకులతో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన ఉద్యమం తెలుగు నేల మీద లక్షలాది మంది మాదిగ ప్రజల్ని రోడ్డు మీదకి తీసుకురాగలిగింది. వీళ్ళు ఏం డిమాండ్ పెట్టారు? మేము ఎంత ఉన్నామో మాకంత 15% రిజర్వేషన్ వర్గీకరణ చేయండి అని ఉద్యమం చేశారు. 94లో ఉద్యమం మొదలైతే 2000 సంవత్సరం వచ్చే నాటికి అంటే ఒక 6 సంవత్సరాల కాలంలో వాళ్ళు చట్టాన్ని తెచ్చుకోగలిగారు. చట్టాన్ని ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసింది. అమలు చేసిన తర్వాత మనం దాని ఫలితం చూస్తే 4 సంవత్సరాలే అమలైంది. 23,000 నుంచి 24,000 మంది మాదిగ ఉపకులాలు ఉద్యోగాల్లోకి వచ్చారు. 1950లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే 1950 నుంచి 2000 సంవత్సరం వరకు ఎంతమంది మాదిగలు ఉద్యోగాల్లోకి వచ్చారో కేవలం 4 సంవత్సరాల్లో అంతమంది మాదిగలు ఉద్యోగాల్లోకి వచ్చారు. మాదిగ ఉపకులాలు. అంటే దీని అర్థం ఏమిటి? సామాజిక న్యాయం వలన ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్నటువంటి వర్గాలు ప్రధాన స్రవంతిలోకి వచ్చారు. ఎంతో మంది రెల్లి కులం అని ఒక కులం ఉంటుంది. ఇది విశాఖపట్నంలో, నెల్లూరు ప్రాంతంలో ఉంటారు. విశాఖపట్నంలో మొట్టమొదటిసారి రెల్లి కులం నుంచి వర్గీకరణ అయిన తర్వాత MBBS డాక్టర్లు అయ్యారు. నలుగురికి సీట్లు వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. అంటే ఒక వర్గీకరణ అయితే ఎంతమంది ప్రధాన స్రవంతిలోకి వస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ.
సరే, ఈ చట్టం అమలవుతూ ఉన్నది. అమలవుతున్నప్పుడు మాల కులానికి సంబంధించిన మేధావులు, మాల కుల సంఘ పెద్దలు ఏం ఆలోచించాలంటే, మా జనాభా ప్రకారం మాకు 6% వచ్చింది, మాదిగల జనాభా ప్రకారం వాళ్ళకి 7% వచ్చింది, మిగతా ఉపకులాలకి 1% వచ్చాయి. కనుక ఎవరిది వాళ్ళు అనుభవిస్తున్నాం కదా, దీనివల్ల గొడవ ఏమిటి, ఏం అవసరం లేదు కదా అని అనుకొని ఉంటే, విశాల హృదయం చేసుకొని ఉంటే సమస్య వాళ్ళు ఇంత దూరం వచ్చేది కాదు. వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత చిన్నయ్య గారు కేసు వేశారు. దాని మీద ఆర్గ్యుమెంట్లు నడిచాయి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంప్లీడ్ అయ్యారు. సేమ్ ఇష్యూ 1976లోనే పంజాబ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసింది. సో అదేదో పొలిటికల్ రీజన్స్ అని చెప్తున్నారు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా అమలు చేశారు. హర్యానాలో కూడా అమలు అయింది. తర్వాత కర్ణాటకలో అదే స్థాయిలో అమలు కావడానికి సిద్ధంగా ఉన్నది. తమిళనాడులో అమలు అవుతున్నది. ఈ మొత్తానికి చిన్నయ్య కేసు వలన ఏమైందంటే బ్రేక్ పడింది. చిన్నయ్య వేసిన కేసు వలన సుప్రీంకోర్టులో చర్చకు వచ్చి 2004 నవంబర్ 5వ కొట్టివేశారు. ఏం కారణం చెప్పారు ఆనాడు జడ్జీలు అంటే, రాజ్యాంగంలో 341 అని ఒక ఆర్టికల్ ఉంది. ఈ 341 ఆర్టికల్ ఏం చెప్తుంది అని చూసినప్పుడు, ఏదైనా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అని 2 జాబితాలు ఉంటాయి. ఈ 2 జాబితాల్లో ఒక కులాన్ని ఇందులోకి కొత్తగా చేర్చాలన్నా, ఉన్న ఒక కులాన్ని ఇందులోంచి తీసివేయాలన్నా రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంట్ చేయాలి, రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలని ఆ ఆర్టికల్ చెప్తుంది. ఎవరైనా చదువుకోవచ్చు, ఇది ఓపెన్ గా ఆర్టికల్ అన్ని మనకు దొరుకుతున్నాయి. దీన్ని ఆధారం చేసుకొని ఏం చేశారు ఆనాడు 5 మంది జడ్జీలు, రాజ్యాంగములో ఈ అంశం ఉంది గనక రాష్ట్రపతి ఆమోదం లేకుండా లేదా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేశారు. రాష్ట్రాలు వర్గీకరణ చేశాయి కనుక ఈ చట్టాన్ని మేము కొట్టేస్తున్నామని 5 మంది కొట్టేశారు. సో ఆ జాబితాలో చేర్చడమో తొలగించడమో కాదు అది. నిజానికి చేర్చటమో తొలగించడం కాదు వర్గీకరణ అంటే, కేవలం ఉన్నదాన్ని సమానంగా పంపించేయటం. ఆల్రెడీ బీసీలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ బీసీ రిజర్వేషన్ లో ఏబిసిడి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు చాకలి మంగళోళ్ళు ఉంటారు, పాపం వృత్తి కులాలు, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటారు. ఆ వృత్తి కులాలు ప్రధాన స్రవంతులోకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకెళ్లి ఏ గ్రూప్ లో పెట్టారు అక్కడ బీసీఏలో. ఆ విధంగానే దీన్ని చేశారు. ఇదేం రాజ్యాంగ విరుద్ధం కాదు. కానీ ఆనాడున్న 5 మంది జడ్జీలు ఎందుకు కొట్టేశారు ఏంటి అని ఆ లోతుల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. దాని వెనుక చాలా ప్రభావాలు, పరిణామాలు ఉన్నాయి. సరే, అట్లా పంజాబ్ గవర్నమెంట్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది. ఎంఆర్పిఎస్ నాయకత్వం మందకృష్ణ మాదే కూడా ఇంప్లీడ్ అయ్యారు అందులో. సుప్రీంకోర్టు ఇచ్చిన 5 మంది ఇచ్చిన తీర్పును నెక్స్ట్ బెంచ్కి వెళ్ళడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో 2022లో మళ్ళొక్కసారి ఇది బెంచ్ మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత 2022లో 5 మంది జడ్జీలు కలిసి 2024లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తప్పు. ఎందుకు తప్పు అంటున్నామంటే, 2004లో నవంబర్ 5వ నాడు ఇచ్చిన జడ్జిమెంట్ తప్పు. ఎందుకు తప్పు అంటున్నామంటే, ఒక కులాన్ని చేర్చడం గాని ఒక కులాన్ని తీసివేయడం గాని చెయ్యలేదు. ఇవి రాష్ట్రాలు వర్గీకరణ చేసి ఉన్న రిజర్వేషన్ ఫలాలని సమానంగా పంపిణీ చేయాలని మాత్రమే ఈ చట్టం చేశారు వాళ్ళు. ఇది ఎక్కడ కూడా 341 ఆర్టికల్కి విఘాతం కలిగించలేదని 5 మంది జడ్జీలు చెప్పి కొట్టేశారు దాన్ని. 2004లో వచ్చిన తీర్పును కొట్టేస్తూ వాళ్ళు ఏమన్నారంటే, ఆనాడు 5 మంది జడ్జీలే, మేము ఈనాడు 5 మంది జడ్జీలమే, ఇది సమానమైంది కనుక మా తీర్పు చెల్లదు, వాళ్ళ తీర్పు చెల్లని పరిస్థితి ఏర్పడుతుంది కనుక మేము ఏం చేస్తున్నాం, రాజ్యాంగ ధర్మాసనానికి రికమెండ్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు. అప్పుడు చీఫ్ జస్టిస్ గారు జోక్యం చేసుకొని 7 మంది జడ్జీలతో రాజ్యాంగ ధర్మాసనం వేశారు. రాజ్యాంగ ధర్మాసనం నిజంగా మనం చాలా తీర్పులు పరిశీలిస్తాం. ఈ తీర్పు ఇచ్చిన ఈ సందర్భంలో 2 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు చాలా వర్క్ చేసింది అనిపిస్తుంది మనకు. దాదాపు 565 పేజీల జడ్జిమెంట్ అండి. ఈ 5 చాప్టర్లు ఉన్నాయి ఇందులో. 565 పేజీల జడ్జిమెంట్లో 5 చాప్టర్లు ఉన్నాయి. మొదటి చాప్టర్ అంతా అప్పీల్స్ ఏమిటి అని చూశారు. రెండో చాప్టర్కి వచ్చేసరికి ఏం పరిశీలించారంటే, అసలుకు ఈ వర్గాలకు సంబంధించి సజాతీయత అనే ఒక భావన ఉంది, ఎస్సీలందరూ ఒకటే అనే భావన ఉంది. అసలుకి ఎస్సీలందరూ ఒకటి అవునా కాదా, మొత్తం దేశవ్యాప్తంగా రిపోర్టులు తెప్పించారు వాళ్ళు. ఎన్జిఓలు చేసిన నివేదికలు, కేంద్ర ప్రభుత్వం చేసే నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే నివేదికలు, ఈవెన్ అద్భుతమైన మన తెలుగు నేల మీద నడయాడిన మేధావి బాలగోపాల్ గారు ఆ రోజుల్లో
2004లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు విన 3 వ్యాసాలు రాశాడు ఆయన. ఇది తప్పుడు తీర్పు, రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇచ్చిన తీర్పు అని రాశాడు ఆయన. ఆయన వ్యాసాలను కూడా సుప్రీంకోర్టు తీసుకున్నది. ఎందరో రాసిన వ్యాసాలను, పరిశోధన వ్యాసాలను, రిపోర్ట్లను వీటన్నిటిని స్వీకరించి రెండో అంశంలో చర్చించి, మూడో అంశం వచ్చేసరికి అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కులాలకు సంబంధించిన సామాజిక నేపథ్యాలు ఎట్లా ఉన్నాయి అని ఇట్లా చెప్పి చివరికి 5వ అంశంలో చాప్టర్లోకి వచ్చి జడ్జిమెంట్కి సంబంధించిన క్రక్స్ అందులో ఉంటాయి. ఆ జడ్జిమెంట్లు ఏం చెప్పారంటే 341A, 341B ఇవన్నీ ఉంటాయి. దీనితో పాటు మనకి ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రతి మనిషి సమానంగా అన్ని హక్కుల్ని అనుభవించే హక్కు మనకి ప్రాథమిక హక్కు. అంటే ఇక్కడ సమానంగా అనుభవించే హక్కు అంటే ఉద్యోగాలు కూడా సమానంగా పొందే హక్కు, చదువులు సమానంగా పొందే హక్కు, ప్రధాన స్రవంతి రాజకీయాల్లో సమాన అవకాశాలు పొందే హక్కు. ఇక్కడ కొన్ని కులాలు కోల్పోతున్నాయని సుప్రీంకోర్టు అధ్యయనం చేసి ఆనాడు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో 2004లో వీళ్ళు ఒక మాట వాడారు. అది ఇంగ్లీష్ మాట నాకు సరిగ్గా గుర్తుకొస్తలేదు ఇప్పుడు. కల్పిత గాథ అన్నారు వాళ్ళు. ఆ తీర్పును కల్పిత గాథ అన్నారు. కల్పిత గాథ అంటే మామూలుగా మనం ఏమీ లేనటువంటి దాన్ని ఒకదాన్ని సృష్టించి కథ అల్లటం, అట్లాంటి మాట వాడారు. వాడి రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి మానవుడికి అందాలి. అందినప్పుడే ఈ దేశం రాజ్యాంగానికి నిజమైన అర్థంలో ఇది అమలైనట్టు లెక్క అని వాడారు. ఓకే, అక్కడికి ఓకే. దాంట్లో సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి 2 ఇష్యూస్ మాట్లాడిన తర్వాత వర్గీకరణ వల్ల మీరు చెప్పిన 57 కులాలకు ఎలా మంచి జరుగుతుంది అనేది చూద్దాం. సో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో చాలామంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు మాట్లాడుతున్నమాట క్రిమీ లేయర్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ క్రిమీ లేయర్ ప్రస్తావన తీసుకురావడం మొత్తం దళితులు ఉద్యోగాలు పొందిన వాళ్ళందరినీ రిజర్వేషన్లకు దూరం చేసే కుట్రలో భాగంగా జరుగుతోంది. దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది ఆర్థిక అసమానతలను బేస్ చేసుకొని కాదు కదా. ఒక ఐఏఎస్ కూడా ఈరోజు వివక్షకు గురవుతున్నారు కదా. సో వాళ్ళని క్రిమీ లేయర్గా ఎలా చూస్తారు అనే పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అయితే తీర్పులు ఇస్తూ ఉన్నప్పుడు న్యాయమూర్తులు అనేక రకాల కామెంట్స్ చేస్తారు. ఇది కామెంట్ మాత్రమే. 7 పేజీల తీర్పును మనం గమనిస్తే ఇది ఎక్కడ తీర్పులో భాగం లేదు. 7 మందిలో ఒక ఆమె డిసెంట్ పెట్టింది, మిగతా 6 మంది ఒకే రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వర్గీకరణ జరగాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చినటువంటి నలుగురిలో ఈ నలుగురు ఏమన్నారంటే ఈ సామాజిక వర్గం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఎస్సీలలో ఒక వర్గం ముందుకు వచ్చి ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్ ఉపయోగించుకోవటం మూలంగా మిగతా వాళ్ళకి అందటం లేదు కనుక దీని గురించి ఆలోచించాలి ప్రభుత్వాలని సజెషన్ చేశాయి. ప్రధాన తీర్పులో భాగం కాదు. తీర్పులో భాగం అయితే ఏమవుతుంది అంటే మళ్ళీ 6 మంది తీర్పులో ఇది భాగం అవుతుంది క్రిమిలేయర్ అనేది. అందుకోసం సజెషన్ ఎక్కడ కూడా తీర్పు కాదు, ఇండివిజువల్ గా పర్టికులర్ జడ్జిలు చేసిన కామెంట్ మాత్రమే, అంతే. టోటల్ గా ధర్మాసనం చేసిన కామెంట్ కాదు. కేవలం 6 మందిలో 4 జడ్జిలు ఒక అభిప్రాయాన్ని, ఒక ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, మహారాష్ట్రకు సంబంధించిన ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మిగతా 3 ఎండార్స్ చేశారు అంతే. ఈయన అభిప్రాయాన్ని దీన్ని పరిశీలించవచ్చు అని ఎండార్స్ చేశారు. కానీ ప్రధానమైన తీర్పు ఏది? వర్గీకరణ అనేది ప్రధాన తీర్పు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జర్నలిస్ట్ గా నా ప్రశ్న, సరే నేను క్రిమీ లేయర్ దళితుల్లో ఉండకూడదు అని నేను పర్సనల్ గా భావిస్తున్నాను, అవసరం లేదు అని. బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ ఉంది కాబట్టి దళితుల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉండాలనే పాయింట్ రైజ్ అవుతున్నప్పుడు బీసీలో క్రిమీ లేయర్ ఉంది కదా, ఎందుకు దళితుల్లో ఉండకూడదు అనే క్వశ్చన్ వస్తుందిగా. సహజంగా ఈ ప్రశ్న గత 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్నాం. మేధావులుగా దళిత మేధావులు, ప్రగతిశీల మేధావులు అందరం ఎదుర్కొంటున్నాం. ఈ సందర్భం వచ్చినప్పుడు మీరు ప్రస్తావన తీసుకొచ్చారు కనుక లౌడ్ థింకింగ్ లో కొన్ని అభిప్రాయాలు మాట్లాడుకుందాం. నిజమే, ఇప్పుడు నేను ప్రొఫెసర్ అండి. మా నాన్న చదువుకోవాలి, మా అమ్మ చదువుకోవాలి, మా తాత చదువుకోవాలి. మొదటి తరం నేను విద్యలోకి వచ్చాను, యూనివర్సిటీ ప్రొఫెసర్ని అయ్యాను. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ని అయ్యాను కనుక నా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు, మంచి విద్య నేను అందించగలుగుతా. అందించిన తర్వాత రేపు నా ఇంటి పక్కనే, మా ఊరిలో నా ఇంటి పక్కనే ఒక పేదవాళ్ళు ఉన్నారు, వ్యవసాయ కార్మికుడు, రోజు కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు ఏదో గవర్నమెంట్ స్కూల్లో. రేపు ఒక ఉద్యోగానికి పోటీ పడినప్పుడు వాళ్ళ పిల్లలు నా పిల్లలు ఒకేసారి పోటీకి వెళ్తారు. వెళ్ళినప్పుడు సహజంగా నాకు మంచి జీతం ఉంది కనుక, గౌరవప్రదమైన అవకాశం ఉంది కనుక, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు కనుక నా పిల్లలు ఆ పిల్లల కన్నా ముందు వరుసలో ఉండే అవకాశం ఉంటుంది అనే ప్రశ్న వస్తుంది మనకి. దీనికి ఏం సమాధానం చెప్తుంది సమాజము?
ఎస్సీల మీద ఈ ప్రశ్న వేసిరు అనుకోండి. అయితే మనం నేచురల్గా మీరు మొదలన్నట్లు రిజర్వేషన్ ఫార్ములా అనేది ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చర్చించినప్పుడైనా, సైమన్ కమిషన్తో చర్చించినప్పుడైనా, లేదా రౌండ్ టేబుల్లో చర్చించినప్పుడైనా ఆయన పెట్టింది ఏమిటంటే ఇది ఆర్థిక ప్రాతిపదికనిచ్చేది కాదు. సామాజిక వివక్ష నుంచి మనుషులు బయటపడడం కోసం కొంత వెసులుబాటు ఉండాలి కనుక రిజర్వేషన్ ఉండాలి అనేది ఆయన వాదన. అయితే ఇవాళకి సామాజిక వివక్ష ఉంది. మీరు అన్నట్లు ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్కి, దళిత రాజకీయ నాయకుడికి, దళిత మంత్రికి, ఒక దళిత ప్రొఫెసర్కి వివక్ష ఉంటుంది. అయితే వివక్ష ఉంది అన్నంత మాత్రాన మరి ఇక్కడ ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తామనే మార్గం కూడా ఉండాలి కదా. ఇప్పుడు నేను ప్రొఫెసర్ వివక్షను ఎదుర్కొంటున్నా, అక్కడ నా ఇంటి పక్కన ఉండే ఒక కూలి చేసే మనిషి కూడా వివక్షను ఎదుర్కొంటాడు. ఆయన గ్రామంలో ఎదుర్కొంటాడు, నేను పట్టణంలో ఎదుర్కొంటాను, నేను గ్రామంలో పోయినా కూడా ఎదుర్కొంటా. ఇద్దరికి సామాజిక వివక్ష ఉన్నది నిజమే, కానీ మరి ఆ కూలి చేసుకునే మనిషి సంబంధించిన పిల్లలు ముందుకు రావడం ఎట్లా, నా పిల్లలతో పోటీ పడలేని స్థితి ఉన్నప్పుడు ఎట్లా అనే ప్రశ్న వస్తుంది సహజంగా. ఏంటి పరిష్కారం దానికి? నేనేమనుకుంటా అంటే, ఉదాహరణకి నేను ప్రొఫెసర్ని గనక నా పిల్లలకి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి రాష్ట్ర స్థాయిలో. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎస్సీలలో 100 మార్కులు ఉన్నప్పుడు హైయెస్ట్ 90 మార్కులు వచ్చినాయి అనుకోండి. ఓపెన్ 90 మార్కులు వచ్చాయి. 90 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం వస్తుంది. దాంట్లో బీసీలకి ఒక 80 మార్కులు వచ్చిన వాళ్ళకి వస్తుంది, ఎస్సీలకు 75 మార్కులు వచ్చిన వాళ్ళకి వస్తుంది. అంటే ఎస్సీ కట్ ఆఫ్ మార్క్ ఏముంది, 75 ఉంది. 75 ఎస్సీ కట్ ఆఫ్ మార్క్ ఉన్నప్పుడు నేనేమంటా అంటే, ప్రొఫెసర్గా నా పిల్లలకి 80 మార్కులు వస్తేనే ఆ ఉద్యోగానికి పర్మిట్ చేయాలి. అదే కూలి వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారు కదా, మొదటిసారి విద్యలోకి వచ్చిన కుటుంబాలు ఉంటాయి కదా, వాళ్ళకి 70-75 మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి అలో చేయాలి. అంటే 80 మార్కులు అనే ఒక కటాఫ్ పెడితే అప్పుడు నేను ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ పిల్లల మధ్య పోటీ ఉంటుంది. ఈ కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి 70 మార్కులని కటాఫ్ పెడితే ఆ 70 మార్కుల మధ్యన వీళ్ళకి పోటీ ఉంటుంది. అంటే ఇది అసలుకు మనం సాంకేతికంగా దీన్ని చేయడం సాధ్యమా అసాధ్యమా అనేటటువంటిది చర్చించవచ్చు మనం. ఎందుకంటే ఒక ఆలోచన పరంగా లౌడ్ థింకింగ్ కోసం అని చెప్పాను నేను. అయితే ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం మనం చూపించకపోతే, స్వచ్ఛందంగా నాకు కానీ నా పిల్లలకు కానీ భవిష్యత్తులో రిజర్వేషన్ వద్దు అనే నిర్ణయం కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన తీసుకోవచ్చు కదా. రావాలి స్వచ్ఛందంగా. నిజంగా అంటే స్వచ్ఛందంగా అట్లాంటి పరిస్థితి రావాలంటే సమాజంలో చాలా మార్పులు రావాలి. అది ఒకేసారి ఆ భావన రాకపోవచ్చు. మనం మెల్లగా ఎక్కడో ఒక దగ్గర ఒక ఆలోచన మొదలు పెడితే ఆ ఆలోచన నుంచి ఇంకాస్త ముందుకెళ్ళడానికి, చైతన్యం రావడానికి ఒక చర్చ మొదలుపెట్టి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ తీసుకొస్తే సహజంగా దాన్ని వదులుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం రాజకీయ వ్యవస్థలోకి వెళ్ళినాం అనుకోండి. ఇప్పుడు ఎట్లుంది అంటే, ఎంత ధనవంతుడైనా గడ్డం వివేక్ గారికి ఎస్సీ నియోజకవర్గమే ఇచ్చారు తప్ప జనరల్ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు కదా, ఆయన పోటీ చేయించవచ్చు కదా, పార్టీలో సీట్ ఇవ్వచ్చు కదా. కడెం శ్రీహరి గారు పెద్ద నాయకుడు, ఇప్పటికి దాదాపు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు. ఆయన ఒక ఓపెన్ నియోజకవర్గం సీట్ ఇచ్చి గెలిపించవచ్చు కదా, వాళ్ళు గెలవగలరు. వాళ్ళు అడగాలి, ఆ కెపాసిటీ ఉంది, వాళ్ళు అడగాలి, ఆ వాయిస్ ఉంది, సమాజంలో గుర్తింపు ఉంది, వాళ్ళు అడగాలి. అయితే అడిగినా కూడా రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే, నీకు నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం అవకాశం ఉన్నప్పుడు ఓపెన్ నియోజకవర్గంలో నీకు ఎట్లా ఇస్తాము అనే ఒక చర్చ ముందుకు తీసుకొస్తారు వాళ్ళు. అందుకోసం వీళ్ళు ఇక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గాలనే కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ పరిస్థితి ఉంది కనుక ఒకేసారి మారదు. ఈ మార్పుకు కొంత ప్రాతిపాదికను రూపొందించి విస్తృతంగా చర్చ చేయాలి. ఈ చర్చ చేసే క్రమంలో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంటుంది, భూముల మీద హక్కు రావాల్సిన అవసరం ఉంటుంది, ప్రకృతి వనరుల మీద హక్కు రావాల్సిన అవసరం ఉంటుంది, రాజకీయ విషయాల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరగవలసిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పెరుగుతున్నప్పుడు మనం ముందుకెళ్ళొచ్చు. అయితే ప్రాథమికంగా ఎక్కడో ఒక దగ్గర ఆలోచన అయితే మొదలు కావాలి. అందుకే క్రీమ్ లేయర్ వద్దు అనే చర్చ ఎప్పుడైతే వస్తుందో, ఇప్పటికిప్పుడు నేను బేసిక్గా నేను ఏమంటా మీ ముందు కూర్చుంటే క్రీమ్ లేయర్ వద్దు అనే అంటా. కానీ ఈ ప్రశ్న ఎప్పటికీ సమాజంలో నానుతూ ఉంటుంది. నానుతూ ఉన్న ప్రశ్నకి సమాధానం చెప్పలేకుండా ఎన్ని రోజులు మనం వాయిదా వేస్తాం? ఆ వాయిదా వేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతకవలసిన బాధ్యత మన మీదే ఉంది అని నేను భావిస్తా. కనుక ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సజెషన్ను ప్రధాన తీర్పులో భాగం చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి మాయావతితో సహా రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణ చేయాలనే భావనను పక్కదారి పట్టించడం కోసం, దాన్ని వెలుగులోకి రాకుండా ఉండడం కోసం భారత్ బంద్ పిలిపించి హల్చల్ చేసే ప్రయత్నం చేశారు. కొందరు మాల మేధావులు, వర్గీకరణ ఇష్టం లేనటువంటి మేధావులు కూడా కన్ఫ్యూజన్ దీన్ని ఆధారం చేసుకొని క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడైనా ఇప్పుడు అందరూ చదువుకోవచ్చు కదా, ఓపెన్ గా జడ్జిమెంట్ పెట్టేశారు.
7 పేజీలు మాత్రం ప్రధాన జడ్జిమెంటు. ఈ 7 పేజీలు చదువుకుంటే సరిపోతుంది కదా, ప్రధాన తీర్పులో క్రిమిలేయర్ ఉందా లేదా తెలుస్తుంది కదా. భారతదేశంలో ఉండే ప్రభుత్వము, ప్రధానమంత్రితో సహా మంత్రిమండలి వాళ్ళందరూ కూడా ఇది ప్రధాన తీర్పులో భాగం కాదు, మేము ఎస్సీలలో క్రిమిలేయర్ ఉండాలని మేము అనుకోవటం లేదని కేంద్ర మంత్రిమండలి నుంచి ఒక ఆ విషయాలను బయటికి చెప్పే మంత్రి వచ్చి బయటికి వ్యక్తం చేశాడు కదా. కనుక సో క్రిమిలేయర్ ఆందోళన ఈ తీర్పుతో లింక్ చేసి చూడాల్సిన అవసరం లేదు. వర్గీకరణకి క్రిమిలేయర్ కి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వస్తే ఈ క్రిమిలేయర్ లో మనం రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు కేసు వేసాము, రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు అమలైంది. ఆ టైంలో చాలా మంది మాదిగలకి న్యాయం జరిగింది మీరు చెప్పిన దాని ప్రకారం. తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత 100 మంది దళితులు ఉన్నారు అనుకుంటే జిల్లాల్లో కొంచెం ఆ జిల్లాలో అటు ఇటు ఎక్కువ ఉండొచ్చు. ఓవరాల్గా యావరేజ్గా ప్రతి 100 మందిలో 70 మంది వరకు మాదిగ ఉపకులాలు ఉన్నారు అనేది తెలంగాణకు సంబంధించిన లెక్క. మీరు యాక్సెప్ట్ చేస్తారు లేదు, నేను ఎక్కడో చదివింది విన్నది. సో 70 మంది మాదిగలే ఉన్నప్పుడు మీరు 6% 7% మాదిగలకి వర్గీకరణలో పెట్టినప్పుడు ఎలా మిగతా వాళ్ళ షేర్ కంటే ఎక్కువ వదిలేసుకుంటున్నారు కదా. 15% ఉన్నారు, 100లో 70 మంది వీళ్ళే ఉన్నారు, రావాల్సింది ఎక్కువ కదా స్టేకు. మీరు 6కు 7కు పరిమితం అయితే తక్కువ కదా, నష్టం కదా జరుగుతుంది. మాదిగ మేధావుల్లో కొందరు ఈ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. గందరగోళం ఇది చెప్తాను నేను మీకు. ఈ గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఏ వాదన అయితే వస్తుందో ఆ వాదనకి బలం చేకూర్చడం కోసం కొందరు మాదిగ మేధావులు ఇది మాట్లాడుతున్నారు. నేను వింటూ ఉన్నా చాలా చోట్ల. మీకు చెప్తాను, మనకి 2011లో సెన్సెస్ ఉన్నాయి ఇప్పటికిప్పుడు. ఆ 2011 లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో మాదిగలు 30 లక్షలు, మాలలు 14 లక్షలు. అంటే మాలలు సగం ఉన్నారు మాదిగల్లో. ఓకే, సమగ్ర కుటుంబ సర్వే జరిగింది మనకు 14 or 15లో తెలంగాణ గవర్నమెంట్ తీసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం సింగిల్ మాదిగ కమ్యూనిటీ చెప్తున్నా, ఉపకులాలు కాకుండా సింగిల్ మాదిగ కమ్యూనిటీ 29 లక్షలు ఉన్నట్లు వాళ్ళు లెక్కలు చూపించారు. మాలలు 14.5 అంటే 14,50,000 అట్లా ఉన్నట్లు వాళ్ళు చూపించారు. ఓకే, మీరన్నట్లు మాదిగలు తెలంగాణ నేల మీద మెజార్టీ, తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్నారు. అంత మాత్రాన మెజార్టీగా ఉన్నాం కనుక మొత్తం రిజర్వేషన్ మేమే అనుభవిస్తామని అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే, మరి రిజర్వేషన్ ఫలాలు మాదిగలే ఎక్కువ పొందినప్పుడు మాలలకు నష్టం జరుగుతుంది కదా, ఉపకులాలకు కూడా నష్టం జరుగుతుంది కదా. మరి మాలలకు ఎందుకు నష్టం జరగాలి? ఇక్కడ మాలలు ఏమనాలి, మేము తక్కువ జనాభా ఉన్నా మీరు ఎక్కువ జనాభా ఉండి మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు కనుక మీకు వర్గీకరణ ఎందుకు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది. ఎక్కువ మంది ఉన్నాం కనుక ఎక్కువ ఫలాలు పొందుతున్నాం కనుక సామాజిక న్యాయం జరగొద్దు అనేటటువంటిది నిజం కాదు కదా. సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మాదిగలు ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఆ శాతం ప్రకారం వస్తుంది, 7% రాదు. వర్గీకరణ చట్టము 2000 సంవత్సరంలో వచ్చిన చట్టము, ఆనాడు జరిగిన లెక్కల ప్రకారం వచ్చినటువంటి చట్టం, జనాభా లెక్కల ప్రకారం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ప్రకారం 1%, 6%, 7%, 1% ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఆ చట్టము కొట్టివేయబడింది సుప్రీంకోర్టులో మొన్న ఇచ్చిన తీర్పు. రాష్ట్రాలు కొత్త చట్టం చేయాలి, రాష్ట్రాలు కొత్త చట్టం చేయాలంటే ఏ సెన్సెస్ ని బేస్ చేసుకుని చేయాలి? ఖచ్చితంగా వాళ్ళు 3 విషయాలు ప్రస్తావన చేశారు తీర్పులో చాలా స్పష్టంగా. రాష్ట్రాలు 341 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చు, ఎలాంటి రాజ్యాంగ ఆటంకం లేదు అన్నారు మొదటి. రెండోది, ఈ రాష్ట్రాలు వర్గీకరణ చేసి చిట్ట చివరి మానవుడికి లాభం చేకూర్చాలి అన్నారు. మూడోది, ఈ వర్గీకరణ సక్రమంగా చేయాలంటే జనాభా లెక్కలు సేకరించాలి. నాలుగోది, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యాన్ని అధ్యయనం చేయాలి అన్నారు. అన్నప్పుడు ఈ 3 పనులని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఎట్లా చేయాలి? ఒక కమిషన్ వేసి చేయాలి. ఆనాడు రామచంద్రరాజు కమిషన్ వేశారు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉషా మెహ్రా కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం పని చేస్తుంది? ఈ అధ్యయనం చేస్తుంది. ఇట్లా అధ్యయనం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర జనాభాలో మాదిగలు ఎంత % ఉన్నారో అంత % వాళ్ళకి తగినట్లు రావాలి. సో అప్పుడు 15లో వాళ్ళకి 9%, 10% ఖచ్చితంగా నేను అనుకుంటా 10% మాదిగలకు తక్కువ రాదు. ఓకే, 10% మాదిగలకు వస్తుంది. మిగతా 3% ఎంత శాతం మాలకు వస్తుంది. ఆ మిగిలినటువంటిది ఉపకులాలకు వస్తుంది. ఎవరి జనాభా ప్రకారం ఉపకులాలు అత్యధికంగా 1,00,000 జనాభా దాటి ఉన్నటువంటి ఉపకులాలు 2 నాకు తెలిసి. ఒకటి బుడగ జంగం, 1,20,000 మంది ఉన్నారు పాత జనాభా లెక్కల ప్రకారం. రెండోది మాల సబ్ క్యాస్ట్ గా ఉంటారు. మనకి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మంది ఉంటారు, కొద్దిగా ఖమ్మంలో కొన్ని చోట్ల ఆదిలాబాద్లో. వాళ్ళు నేతకాని కులం ఎక్కువ జనం 1,00,000 దాటి ఉంటుంది. ఈ 2 కులాలే 1,00,000 దాటి ఉంటాయి. మిగతా కులాలన్నీ
2011 లెక్కల ప్రకారమైన, సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారమైన, కేంద్ర ప్రభుత్వం చేసిన లెక్కల ప్రకారమైన 2000, 3000, 500, 15,000, 20,000, మ్యాక్సిమం 40,000 వరకు ఉన్నారు. వేల సంఖ్యలో ఉన్నారు ఉపకులాలని. వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకు రావాల్సిందే ఖచ్చితంగా. అందుకోసమే సామాజిక న్యాయం అంటే ఒక చోట మేము ఎక్కువ ఉన్నాం కనుక ఎక్కువ మేము అనుభవిస్తాం, మిగతా వాళ్ళకి అక్కర్లేదు అనే భావన అవసరం లేదు. అయితే ఒక నిజం చెప్తాను మీకు నేను. ఏఈ పోస్టులు ఉంటాయి మనకి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏఈ పోస్టులు ఫిలప్ చేశారు. ఏఈ పోస్టులు 100 పోస్టులు ఫిలప్ చేస్తే 70 పోస్టులు మాల సామాజిక వర్గానికి వెళ్ళినాయి. తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నా మీకు నేను. 70 పోస్టులు, కేవలం 30 పోస్టులు మాత్రమే మాదిగలకు వచ్చినాయి. మరి దీన్ని ఏమందాం? తెలంగాణ రాష్ట్రంలో మాదిగలే ఎక్కువ ఉన్నారు. మరి మాదిగలు ఎక్కువ ఉన్నప్పుడు 70 పోస్టులు కదా మాదిగలకు రావాల్సింది, 30 పోస్టులు ఎట్లా వస్తాయి? అంటే ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం తక్కువ ఉండడం కాదు, మొదట ఎవరు చదువుకున్నారు, వేగంగా ఎవరు అందుకున్నారు అవకాశాలు అనేది ప్రశ్న. జనాభా ఎక్కువ మాట నిజమే, కానీ మాదిగలకి హిస్టారికల్గా, సోషలాజికల్గా ఒక వృత్తి ఉంది. ఏమి వృత్తి అది? చెప్పులు కుట్టే వృత్తి ఉంది. ఈ చెప్పులు కుట్టే వృత్తి ఉండటం మూలంగా దాని చుట్టూ కేంద్రీకరించబడ్డారు వీళ్ళు. మనకు సమాజంలో తోలు పరిశ్రమతో సంబంధం లేకుండా ఏ ఉత్పత్తి జరగదు. గ్రామంలో వ్యవసాయం జరగాలంటే చెప్పులు, ప్రతి కుటుంబానికి చెప్పులు కుట్టించేటటువంటి అవకాశం మాదిగలకే ఉంటుంది. అందుకోసమే వీళ్ళు దీన్ని వదిలేసి చదువులోకి వెళ్ళలేకపోయారు. ఆ చైతన్యం కూడా లేదు. అదే మాలల వృత్తి ఏమిటి? తెలంగాణ ప్రాంతంలో గ్రామాల్లో కావలికారు పని చేస్తారు. కావలికారు అంటే ఎంఆర్ఓ దగ్గర, దొర దగ్గర ఉంటారు వీళ్ళు. దొర దగ్గర, ఎంఆర్ఓ దగ్గర ఉన్నప్పుడు ఎంఆర్ఓ పిల్లలు ఏం చేస్తున్నారు, దొరల పిల్లలు ఏం చేస్తున్నారు, ఒక చైతన్యం వస్తుంది వాళ్ళకి. సహజంగా తమ పిల్లల్ని కూడా చదివించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు? ముందు చదువుకున్నారు. నిజానికి ఇక్కడ ఉద్యోగాల్లో మాలలు ఎక్కువ ఉన్నారంటే మాలలు తప్పు చేశారని నేను అనుకోవటం లేదు. వాళ్ళు ముందు చదువుకున్నారు, వాళ్ళకు ముందు ఉద్యోగాలు, వెనకబడి ఉన్నారు, అందుకోలేకపోయారు. చిన్న పాజ్ తీసుకుంటే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తే ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి న్యాయం జరిగినట్టు అక్కడ కూడా అక్కడ వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కదా. వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లో మాదిగలకి న్యాయం చేస్తుందా? అది కూడా చెప్తాను నేను. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ 50 లక్షలు మాలలు ఉంటే 55 లక్షలు మాదిగలు ఉన్నారు. తేడా ఎంత? 5 లక్షలు. అక్కడ ఏం చేశారంటే ఈ మాదిగలు తక్కువ ఉన్నారు అనే ఒక ఊహాజనితమైన సుప్రీంకోర్టు అన్నట్లు 2024 తీర్పు సుప్రీంకోర్టు అన్నట్లు ఇదేదో కల్పిత గాథ లెక్క క్రియేట్ చేశారు. కల్పిత గాథ కాదు, కేవలం 5 లక్షల జనాభా తక్కువ ఉండటం అనేది ఒక చిన్న ఫిగర్. అది ఆంధ్రప్రదేశ్లో మాదిగలు తక్కువ ఏమీ లేరు. ఇప్పుడు జనాభా లెక్కలు తీస్తే, ఇప్పుడు జనాభా లెక్కలు మళ్ళీ మనం ఈ 2021 జనాభా లెక్కలు వస్తే నిజంగా ఆ ఫిగర్ ఎట్లుంటుందో చూడు. ఎంత ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మాదిగల జనాభా? ఖచ్చితంగా నేను అనుకోవడం మాలలకి మాదిగలకి 3 నుంచి 4.5 లక్షలు తేడా ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ తేడా ఉండదు. 2011 సెన్సెస్ మీరు చెప్తుంది 5 లక్షలే తేడా ఉంది. 11 సెన్సెస్ వాళ్ళకి వీళ్ళకి 5 లక్షలే. అంటే మరి 5 లక్షలు తేడా ఉన్నటువంటి తక్కువ ఉన్నట్లు కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఏముంది, 30 లక్షలు మాదిగలు ఉంటే 14 లక్షలు మాలలు ఉన్నారు. అంటే 50% తేడా ఉంది. అక్కడ ఎంత శాతం? 5% తేడా. సో అక్కడ కూడా న్యాయం జరుగుతుంది. అంతే, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఉన్న మాదిగలే తక్కువ ఉపాధి అవకాశాలు పొందారు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. మొన్న ఎంపీ సీట్లే ఉన్నాయి రాజకీయ పరంగా. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరైనా మాదిగలకు ఇచ్చిందా? ఇయ్యలేదు. అంటే అన్యాయం జరిగినట్లే కదా. మరి మాదిగలు ఎక్కువ ఉన్నప్పుడు మాదిగలకు ఎక్కువ ఇవ్వాలి కదా. ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఏమన్నా మాదిగలకు ఎక్కువ ఇచ్చారా? ఇయ్యలే. ఇచ్చినా కూడా ఓడిపోయే సీట్లు మాదిగలకు ఇచ్చి గెలిచే సీట్లు మాలాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి వాళ్ళు మీరు చూడండి, గడ్డం వివేక్ గెలిచారు చెన్నూరు నుంచి, గడ్డం వినోద్ గెలిచారు బెల్లంపల్లి నుంచి. ఇద్దరు అక్కడి నుంచే గెలిచారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు గెలిచే సీట్లు తీసుకున్నారు. అట్లా కాదు, ఇప్పుడు సంపత్ కుమార్ అంటే చెప్తున్నా, ఓడిపోవడానికి అవకాశం ఉన్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా చెప్తున్నాను నేను. అదే మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఈసారి 4 సీట్లు ఎక్కువ మాదిగలకు వచ్చినాయి. అక్కడ గతంతో పోల్చుకుంటే 4 సీట్లు ఎక్కువ వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందుకే రాజకీయ వ్యవస్థలో ఇట్లుంది. మెజార్టీ జనాభా ఉన్నా కూడా వీళ్ళు ఏమయ్యారు? తక్కువగా ఉన్నారు అవకాశాలు. మీకు ఉద్యోగాలు చెప్పాను నేను, సింపుల్ ఒక ఉద్యోగం చెప్పాను, ఏది ఏఈ ఉద్యోగం. మరి మెజార్టీ జనాభా ఉన్నది. ఈ డిస్క్రిమినేషన్, ఈ గ్యాప్ ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగల మధ్య కూడా ఉందా? ఎక్కువ ఉంది. ఇంకా
తెలంగాణలో మీరు అన్నది కొన్ని విషయాల్లో మాదిగలు కొద్దిగా ముందుకొచ్చారు కొన్ని జిల్లాల్లో. వరంగల్ జిల్లాలో చర్చి వచ్చిన చోట అయితే ఇక్కడ కూడా తేడా ఎట్లా కనిపిస్తుంది అంటే చర్చి వచ్చిన చోట ఒక 100 సంవత్సరాల కిందట ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి కుటుంబాలు చదువుకున్నారు. వరంగల్ జిల్లాలో మాదిగలు ఎక్కువ ఉంటారు. అన్ని అవకాశాల్లో డాక్టర్లుగా రకరకాల వ్యవస్థల్లో వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాకి పోతే వెనక వరుసలో ఉంటారు. జిల్లాను బట్టి వేరియేషన్ ఉంది. మహబూబ్ నగర్ లో ఎక్కువ మాదిగలు ఒక్క నాగర్ కర్నూలు నియోజకవర్గంలోనే అక్కడ సింగిల్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 2 ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే మెజార్టీ జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం అది మాదిగలు. అందుకోసమే ఎక్కువ మంది మాదిగలు ఉన్న చోటనే తక్కువ అవకాశాలు పొందుతున్నారు. మీరు ఉస్మాన్ యూనివర్సిటీలకు ఇచ్చారండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని వీసీ పోస్టులు మాదిగలకు ఇచ్చారు? మెజార్టీ జనాభా. లింబాద్రి గారు ఏంటి మాదిగనా? మాల. ఓకే. అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆయన చైర్మన్, అంతకుముందు వైస్ చైర్మన్ గా ఆయనకు అవకాశం ఉన్నది. వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. వైస్ ఛాన్సలర్ చేయలేదు, ఓఎస్డీ గా పనిచేశారు. చెప్తాం మీకు ఆ లెక్కలు. ఓఎస్డీ గా పనిచేశారు ఆయన ఫస్ట్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ గా పనిచేశారు. అక్కడ నుంచి మళ్ళీ ఓయూకి వచ్చి ఓఎస్డీ టు వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. తర్వాత వైస్ చైర్మన్ గా ఇక్కడికి వచ్చారు. తర్వాత చైర్మన్ అయ్యారు. లింబాద్రి గారు మాకు చాలా గౌరవనీయమైనటువంటి ప్రొఫెసర్. ఆయన పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది. అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. అట్లే ఉస్మాన్ యూనివర్సిటీలో 100 years కంప్లీట్ అయింది. ఉస్మాన్ యూనివర్సిటీ 107 సంవత్సరాలు యూనివర్సిటీ పెట్టి 107 సంవత్సరాల్లో ఒక్క మాదిగ కూడా రిజిస్టర్ కాలేదండి. ఒక్క మాదిగ కూడా ఓఎస్డీ కాలేదండి. ఇప్పటికీ 3 మాల సామాజిక వర్గం నుంచి రిజిస్టర్లు అయ్యారు. ప్రొఫెసర్ బీనా మేడం, ప్రొఫెసర్ సురేష్ కుమార్ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు. ఓఎస్డీలు లింబాద్రి గారు, కృష్ణారావు గారు ఓఎస్డీలుగా పనిచేశారు. అంతకన్నా ముందు ఇంకొక ప్రొఫెసర్, ఆయన కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన. 3 ఓఎస్డీలుగా పనిచేశారు. నిజానికి మాలా మాదిగలకి ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఇద్దరికి కూడా జరుగుతుంది కదా. సో ఇద్దరికి కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు రాజ్యాధికారం వైపు వెళ్ళి మొత్తం షేర్ తీసుకునే ప్రయత్నం, అటువంటి ఎఫర్ట్, అక్కడ ఎనర్జీ పెట్టకుండా మన రిజర్వేషన్లు, మన వర్గీకరణ, దీనికోసం ఈ 30 సంవత్సరాల ఎఫర్ట్ కనుక రాజ్యాధికారం కోసం పెట్టుంటే ఇంకెక్కువ ఫలితాలు వచ్చిండే. నిజమే. అయితే రాజ్యాధికారం అనేది అల్టిమేట్ గోల్. కానీ ఉన్న అవకాశాలని, ఉన్న రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ సమానంగా పంచుకోవద్దనైతే లేదు కదా. అందుకే నేను మొదలే చెప్పాను మీకు. ఎప్పుడైతే 2094లో ఉద్యమం మొదలైంది, 2000 సంవత్సరంలో జీవో వచ్చింది. జీవో వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులందరూ వచ్చి అంగీకరించి మేము ఒప్పుకుంటున్నామండి అని అంటే ఆ రోజుతో పరిష్కారం అయిపోయేది కదా. ఈ 30 ఏళ్ళు, ఈ 20 ఏళ్ళు, పోనీ 2000 నుంచి చూసుకున్న 20 years, ఈ 20 years కాలంలో అన్న మనకు సేవ్ అయ్యేది కదా. మరి సేవ్ కాకుండా ఎవరు విఘాతం కలిగిస్తున్నట్లు? ఎందుకు మరి మాల మేధావులకి, మాల కమ్యూనిటీకి సంబంధించిన మేధావులకి ఈ విషయం అర్థం కావట్లేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో ఈ నెల రోజుల నుంచి నేను అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళ పట్ల విత్ రెస్పెక్ట్తో అప్పీల్ చేస్తున్నాను. నేను గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు, వాళ్ళ చేత మేము ప్రభావితం అయ్యాం. కత్తి పద్మారావు గారు తెలుగు నేల మీద దళిత ఉద్యమానికి పునాది వేసిన వాడు. దళిత మహాసభ నిర్మాణం చేసి దానికి నాయకత్వం వహించి కమ్మలకు వ్యతిరేకంగా హోరావరి పోరాటం చేశారు. ఆ రాష్ట్రంలో నువ్వు చంపుతామంటే కూడా చంపండి, నా ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కారంచేడు ఉద్యమంలో, నిజానికి కారంచేడులో మాదిగలు చనిపోయారు. 7 మంది మాదిగలను చంపేశారు. ఆ రోజు 7 మంది మాదిగలను చంపేస్తే దళిత మహాసభ పెట్టి దానికి నాయకత్వం వహించింది కత్తి పద్మారావు గారు, బొజ్జే తారకం గారు. వాళ్ళిద్దరు మాదిగలు, మాలలైనా మాదిగల కోసం, దళితుల కోసం పోరాటం చేశారు. ఆ గౌరవం మాకున్నది వాళ్ళ పట్ల. అదే విధంగా ఆయన కేసు పెట్టి జైల్లో పెడితే కూడా ఆయన జైలుకైనా వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎవరు? కత్తి పద్మారావు గారు. తెలుగు నేల మీద అపురూపమైన మేధావి, సాహిత్యంలో, సమాజంలో, అన్నిట్లలో. అట్లాంటి మేధావి ఇప్పుడు ఉన్నారు. ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఒక్కసారి బయటకు వచ్చి అనవసరంగా రాజ్యాధికారం వెళ్లకుండా, ఇది మన మధ్యన విభేదాన్ని సృష్టిస్తున్నది, ఇది ఒక గోడను పెట్టింది, మనం ఐక్యం అవుదామని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అని అడుగుతున్నాను నేను. అట్లే గంట చక్రపాణి గారు ఉన్నారు. గంట చక్రపాణి గారు బయటకు వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను నేను. సపోర్ట్ చేయకుండా ఈ తీర్పులో ఇది ఉంది, ఆ తీర్పులో అది ఉంది అని చెప్పేసి దాన్ని సంక్లిష్టం చేసేసి లేనిపోని సమస్య సృష్టించకుండా గంట చక్రపాణి గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, తర్వాత కాకి మాధవరావు గారు, వారంటే చాలా గౌరవం. ఎన్నో భూములు మంచి కలెక్టర్గా ఉన్నప్పుడు దళితులకి భూములు పంపించేశారు. ఆయన ఎన్నో ఇండ్లు కట్టించారు, ఎంతో మందికి ఉద్యోగాలు పెట్టించారు, చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. గౌరవం ఉంది ఆయన పట్ల. కాకి మాధవరావు గారు, తర్వాత ఆకునూరు మురళి గారు, ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా 2-3 ఏళ్ళు తిరిగాడు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండడం ఎందుకు? ఇప్పుడు మీరు కూడా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పింది అదే.
వీళ్ళిద్దరి మధ్య వారుగా, వీళ్ళిద్దరి మధ్య కొట్లాటగా దాన్ని చూపించే ప్రయత్నం న్యాచురల్గా మిగతా రెస్ట్ ఆఫ్ సొసైటీ నుంచి జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కలిసి ఉంచొద్దు, వీళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు రకరకాల ప్రయోజనాలు ఆశించేసే వాళ్ళు ఉంటారు. బట్ కలపగలిగిన వాళ్ళు, వీళ్ళిద్దరికి సంబంధించి కూర్చోబెట్టి మాట్లాడగలిగిన వాళ్ళు, రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన మేధావులు ఉన్నారు. వాళ్ళని కలిపే ప్రయత్నం ఎవరు చేస్తారు, ఎప్పుడు చేయాలి, ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు నేను అప్పీల్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా, నేను అప్పీల్ చేస్తున్నా కదా, వాళ్ళు కూడా వచ్చి ఎస్ పలానా ప్రొఫెసర్ కాసిం చెప్పిన అప్పీల్కి మేము అంగీకరిస్తున్నాం, కలిసి మనం ప్రెస్ మీట్ పెడదామని రమ్మానండి బయటికి. వస్తే ఈ సమాజం మధ్యన ఉండే అడ్డు కూడా పోతుంది కదా. అట్లా మీరు స్టూడియోలో అప్పీల్ చేయడం ఓకే, బట్ వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, చాలా రెస్పెక్టెడ్ పర్సనాలిటీ సొసైటీలో. ఫిజికల్ గా మందకృష్ణ గారు లాంటి వాళ్ళు ఒక అప్పీల్ చేసి, ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన కదా, అప్పీల్ చేయడము, వెళ్ళి కలవడము, వాళ్ళకి సంబంధించి ఈ వర్గాల్లో జరుగుతున్నాయి చెప్పే ప్రయత్నం చేయడము, ఆ ఇనిషియేషన్ ఉండాలి కదా. అంటే మందకృష్ణ గారు తీర్పు వచ్చిన తర్వాత ఆయన పైగా మాలలంతా మనువాదులే అని మాట్లాడారు. ఎస్, ఆయన ఫస్ట్ ఇంకా గ్యాప్ ని పెంచిందిగా. తీర్పు రాగానే ఢిల్లీలో ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ అది ఓకే, అక్కడ అప్పీల్ చేశారు. అప్పీల్ చేశారు ఫిజికల్ గా ఇప్పుడు మనం చేసిన తర్వాత పరిణామాలు ఏం జరుగుతున్నాయంటే ఇంటర్నల్ గా మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంటర్నల్ గా మీటింగ్లు జరిగి దీన్ని అడ్డుకోవడం ఎట్లా, సుప్రీంకోర్టులో ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేశారు. అప్పీల్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనం అది. నెక్స్ట్ బెంచ్ లేదు. ఇక నెక్స్ట్ బెంచ్ పడాలంటే మళ్ళీ ఈ 7 మంది ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ స్థాయిలోనే వీళ్ళు ఎప్పుడైతే అధ్యయనం చేస్తున్న స్థాయిలోనే వీళ్ళు నెక్స్ట్ 9 మెంబర్ బెంచ్కి వేయాలి. వన్స్ తీర్పు వచ్చింది కనుక ఇది ఇంకో బెంచ్ లేదు, రివ్యూ మాత్రమే. రివ్యూ కూడా అలో చేసే అవకాశం ఉంటది, లేకపోతే లేదు. అది కనుక రివ్యూ పిటిషన్ వేశారు. మరి ఈ మేధావులు అందరూ కలిసి ఒరే ఎందుకు ఇప్పుడు మళ్ళీ రివ్యూ పిటిషన్ వైపు ఎందుకు వెళ్తున్నారు, ఆగండి మీరు, మనం మాట్లాడదామని ఆయన అప్పీల్ చేసిన నెక్స్ట్ ఇటువైపు నుంచి స్పందన రావాలి కదా. స్పందన రాలే, నెల రోజులు అయింది. అయిన తర్వాత మౌనంగా ఉండకపోగా బయటకు వచ్చి మీడియాలలో వర్గీకరణ మీద వచ్చిన తీర్పులో ఉన్న లోపాలని బయటకు చూపించి పౌర సమాజం అంతా అయ్యో తీర్పు ఎట్లుందా, అయితే ఇది అమలు చేయకపోతే అయిపోతుంది కదా అనే ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం అందరూ చేస్తున్నారు. చేసినప్పుడు ఆయన మొన్న ప్రెస్ మీట్లో ఆ మాట మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట నేను వ్యక్తిగతంగా అంగీకరించట్లేదు. మాలలందరూ మనువాదు, మాలలో ఉన్న 90% ఎదిగినటువంటి 99% మంది మనువాదులు. మాలల్లో 99% కాదు ఆయన అన్నది, మాలల్లో ఎదిగిన మేధావుల్లో 99%, మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు 99% అన్నాడు ఆయన. ఎదిగిన మేధావులు, ఎదిగిన రాజకీయ నాయకులు, వాళ్ళలో 99%, అంటే 1% సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అర్థం. అయితే వాళ్ళను కూడా ఆ మాట అనటం నేను వ్యక్తిగతంగా సమర్థించట్లేదు, ఎందుకంటే మనువాదానికి బలైనటువంటి వాళ్ళు. దానితో పాటు మోడీ గారు ఆయన ఒక మానవతావాది అనే అభిప్రాయాన్ని కూడా వారు చెప్పారు. నేను దాన్ని అంగీకరించట్లేదు. మోడీ గారి పట్ల మందకృష్ణ గారికి ఉండే అభిప్రాయం ఉండొచ్చు, ఆయన ఒక ఉద్యమం నడిపినటువంటి కానీ మోడీ మానవతావాది అనేటటువంటి అంశం ముందుకొచ్చి మాలలు ఎదిగినటువంటి 99% వీళ్ళు మనువాదులు అనే దాన్ని నేనైతే వ్యక్తిగతంగా అంగీకరించాను, సైద్ధాంతికంగా కూడా అంగీకరించట్లేదు. మీరు విజయం సాధించారు. విజయం సాధించిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఒబిడియంట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా, అవసరమైతే ఒక రాయి దెబ్బ కూడా తినాల్సిన అవసరం ఉంటుంది కదా. మనం మాట్లాడడం అనేది గ్యాప్ ని ఇంకా పెంచుతుంది కదా అనేది పాయింట్. సరే, దానికి సంబంధించి ఇక్కడ టెక్నికల్ గా రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఏబిసిడికి సంబంధించి ఏలో ఉన్న వాళ్ళ అవకాశాలు బికి రొటేషన్ అవుతున్నాయి. పాత వర్గీకరణలో అలా జరిగిందట. ఇప్పుడు మాదిగలు 7% 6% వస్తే వాళ్ళ అవైలబిలిటీ లేక వాళ్ళ పోస్టులు మళ్ళీ మాలకి వెళ్ళాయి. సో ఇప్పుడు కూడా అదే తరహా వస్తే మళ్ళీ ఉపయోగం ఏంటి అనేది ఒక పాయింట్ వస్తుంది. అయితే మీకు రోస్టర్ పాయింట్కు ఒక పద్ధతి ఉంటుంది. నేను యాజ్ ఏ ప్రొఫెసర్గా ఒక కాలేజీకి ప్రిన్సిపాల్గా కూడా పనిచేశాను. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో తెలుసు నాకు బాగా. రోస్టర్ ఏముంటుందంటే ఉద్యోగాల్లో ఒకలాగుంటుంది, సీట్లలో మరోలాగుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పీజీ ఎగ్జామ్లు నడిచాయి, పిల్లలందరూ ఎగ్జామ్ రాశారు. ఓయూలో, కేయూలో అన్ని యూనివర్సిటీల్లో సీట్ల కోసం వస్తారు. వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. తెలుగు డిపార్ట్మెంట్లో ఒక 50 సీట్లు ఉన్నాయి. ఈ 50 సీట్లలో 50% రిజర్వేషన్ తీసేస్తారు, 50% ఓపెన్లో పెడతారు. ఈ ఓపెన్లో పెట్టినటువంటి మొదలు వచ్చినటువంటి 50 లోపు వచ్చిన ర్యాంకులలో 20, 30, 10 వచ్చిన ర్యాంకులన్నీ ఓపెన్లో పంపిస్తారు. ఇక మిగిలిన వాటిలో దాంట్లో ఏబిసిడీలుగా బీసీ రిజర్వేషన్ ఉన్నది. ఫస్ట్ ఏకి వస్తుంది. అది ఏకి వచ్చినప్పుడు ఆడ ఎవరు అవైలబిలిటీలో ఉండరు. ఉన్నప్పుడు అది ఎక్కడ పోతుంది, బీకి వెళ్తుంది.
సహజంగా బీకి వెళ్తుంది. బిలో ఖచ్చితంగా అవైలబిలిటీ ఉంటుంది. బిలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా ముందు చదువుకొని ఉంటారు కనుక. తర్వాత మళ్ళీ డీకి వెళ్తుంది. ఇట్లా డీది ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు డీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఎవరు దొరకనప్పుడు ఏమవుతుంది, ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీ మళ్ళీ రొటేట్లో ఎక్కడికి వస్తుంది, ఏకి వస్తుంది. మొదలే ఏలో ఎవరు లేరు కనుక అది బీకి వెళ్ళింది. డీలో ఎవరు లేరు కనుక మళ్ళీ ఏకి వచ్చింది. మళ్ళీ ఏలో ఎవరు ఉండరు కనుక నేచురల్ గా బీకి వెళ్తుంది. ఇది జరుగుతున్నటువంటిది. ఇది కొత్తగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సందర్భంలోనే రాలేదు. అడ్మిషన్స్ లో ఓకే సార్, అడ్మిషన్స్ ఉద్యోగాల్లోకి వస్తాను, ఉద్యోగాల్లోకి వస్తా. ఇది ఎక్కడ సీట్లలో ఉద్యోగాల్లోకి వచ్చినప్పుడు రోస్టర్లో ఎక్కడ కూడా ఏ లేకపోతే బి లేకపోతే సి లేకపోతే డికి ఇచ్చేటటువంటి రోస్టర్ పాయింట్ లేదు. దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ పోస్టుల్ని అట్లా ఆపేసి బ్యాక్లాగ్స్ గా పెట్టేస్తున్నారు అని చెప్తున్నారు. ఎస్ రూల్ ఏమిటంటే ఒక గ్రూప్లో ఒక సమూహానికి సంబంధించిన రిజర్వేషన్లో ఆ తగిన వ్యక్తి లేకపోతే 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ చేయాలనేది రూల్. 3 సార్లు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. 3 సార్లు అయిన తర్వాత కూడా ఎవరు రాకపోతే అది నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. అది జరుగుతున్నటువంటిది. మరి అది నష్టమే కదా. ఇది ఎట్లా నష్టం అవుతుంది? ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ ఏమిటి? పోనీ ఇది నష్టం ఉందనుకోండి, రేపు అయినా ఏబిసిడి చేస్తారు. ఏబిసిడి కాకపోతే ఈఎఫ్జిహెచ్ చేస్తారు అనుకుందాం. ఈఎఫ్జిహెచ్ చేసినా కూడా ఏలో ఎవరు లేకపోతే నెక్స్ట్ బీకే కదా వచ్చేది. ఆ పోస్ట్ ఆపండి, మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేవారు కాపండి. అందుకే 3 సార్లు నోటిఫై చేస్తారు. మీరు చెప్తున్న దాని ప్రకారం 100 పోస్టులు ఉంటే 70 మాలలకు పోయి 30 మా దగ్గరికి వచ్చినాయి అంటారు. అంటే ఎందుకు వచ్చినాయి? వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు కాబట్టి. అంతే. నెక్స్ట్ నోటిఫికేషన్స్ రెడీ అవుతారేమో. వాళ్ళ స్టేక్ వాళ్ళ షేర్ వాళ్ళకు ఉండాలి కదా. ఇప్పుడు చేయాల్సింది చట్టం నిజంగా రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటిది. ప్రభుత్వమే దాని పట్ల ఒక దృష్టి పెట్టి నిజంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు. ఇదేం రాజ్యాంగం సంబంధించిన అంశం కాదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో ఒక చట్టం చేసి ఏ గ్రూపులోనైనా సరే అవైలబిలిటీ లేకపోతే ఆ గ్రూప్ వాళ్ళు 10 ఏళ్ళు అయినా సరే, 5 ఏళ్ళు అయినా సరే, 10 ఏళ్ళు అయినా సరే ఎందుకు ఇందులో అవైలబిలిటీ లేదు అనేది మనం దృష్టి పెట్టి అందులో 10వ తరగతి చదువుకున్నవాడు ఎవరైనా ఉన్నాడు అనుకో, ఇచ్చిన ఉద్యోగం డిగ్రీకి సంబంధించింది అనుకోండి, ఆ 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరినీ సమీకరించి ప్రభుత్వమే దగ్గరుండి ఫైనాన్స్ చేసి మంచి కాలేజీలో చేర్పించి వాళ్ళని చదివించాలి. డిగ్రీ ఎన్నేళ్ళు 3 ఏళ్ళే కదా డిగ్రీ చదివేది, అయిపోతుంది. ఆ వచ్చిన తర్వాత ఈ ఉద్యోగాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అయితే దీనికి ఒక కొత్త చట్టం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి అలా చేయకపోతే, దాని గురించి మీరు స్ట్రెస్ చేయకపోతే, దాని గురించి ఫైట్ చేయకపోతే వర్గీకరణ జరిగే ఉపయోగం ఏంటి? ఖచ్చితంగా మళ్ళీ రొటేషన్ లో పోస్టులు అన్ని అక్కడికే పోతాయి కదా. అయితే ఇప్పుడు ఒక 4 సంవత్సరాల కాలంలో రొటేషన్ లో డి నుంచి ఏ నుంచి బికి వస్తే ఒక 500-1000 ఉద్యోగాలు మాదిగలు ఎక్కువ పొందిండ్రు అని అనుకుందాం మనం కాసేపు. అది పొందారా లేదా లెక్కలు చేయాల్సాలి. ఒక 4 సంవత్సరాల కాలంలో ఒక 500-200 ఉద్యోగాలు ఎక్కువ పొందారని నీకు ఇంత బాధ అనిపిస్తే, ఇంత బాధ అని చర్చ చేస్తుంటే, మరి 1950లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే 73 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోనికి వచ్చి. ఇన్నేళ్ళు ఎన్ని ఉద్యోగాలు మాదిగలు దోచుకున్నారండి? నా పాయింట్, నేను మాదిగలకి నష్టం జరుగుతుంది కదా అంటున్నా నేను. ఇక్కడ మాదిగలకు నష్టం జరగడం కాదు, వాళ్ళు మామూలు అవతల వైపు జరుగుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాకు రోస్టర్ పాయింట్ కి సంబంధించి నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, వాళ్ళకి 10% ఇప్పుడు తెలంగాణలో 10% మాదిగలకి కేటాయిస్తే ఆ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ లో కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ లో అయినా వాళ్ళకి రావాలి కదా అని. ఇక్కడ మాదిగలకు నష్టం జరగదు. వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, ఇప్పుడు రెల్లి ఏ గ్రూప్ లో ఎవరున్నారంటే సబ్ క్యాస్ట్లకు పోవాలి కదా. రెల్లి కులం ఉంది. ఈ రెల్లి కులం ఉంటే రెల్లి కులం అవైలబిలిటీ లేకపోతే బి గ్రూప్ లో మాదిగలు ఉన్నారు కనుక ఇది బికి వస్తుంది. రెల్లి వాడిది మాదిగలకి వస్తుంది, మాదిగలది మాదిగలకి వస్తుంది. మళ్ళీ డి గ్రూప్ లో ఎవరు లేకపోతే అక్కడ నుంచి మళ్ళీ ఏకి వస్తుంది. ఏ గ్రూప్ లో మళ్ళీ ఎవరు ఉన్నారనుక మళ్ళీ 2 సార్లు మాదిగలు అదనక ప్రయోజనం పొందుతున్నారని ఇప్పుడు మాల మేధావులు చేస్తున్న ఆర్గ్యుమెంట్. పాత మీరు ఈ 2 సామాజిక వర్గాలే కాదు కదా, దళితులు అంటే ఇంతకుముందు మనం ఎగ్జాక్ట్లీ నంబర్ చిన్నగా ఉండొచ్చు, వాళ్ళకి వాయిస్ లేకపోవచ్చు, వాళ్ళ వాయిస్ మనమే మాట్లాడాలి కదా. ఖచ్చితంగా మాట్లాడాలి. సో వాళ్ళకి న్యాయం జరగాలంటే ఈ రోస్టర్ పాయింట్ వాళ్ళకు నష్టం జరగకూడదు కదా. అందుకే ఇప్పుడు మన మధ్యన వచ్చిన చర్చ ఉన్నట్లు ఏ గ్రూప్ లో రెల్లి, డక్కలి, సింధు, మాస్టి, బైండ్ల ఇట్లాంటి కులాలన్నీ ఉన్నాయనుకోండి, మోచి ఇలాంటి కులాలన్నీ ఏలో పెట్టినట్లయితే ఆ ఏ గ్రూపులో వారికి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తి వచ్చే వరకు దాన్ని అట్లే ఆపి వాళ్ళను ప్రభుత్వమే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదే, అందరికి సమానన్యాయం జరగాలంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేయండి అని చెప్పింది. ప్రభుత్వం అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు బైండ్లోళ్ళు, డక్కలోళ్ళు ఎంతమంది ఉంటారండి? 1000, 1500, 2000, 30,000 ఉంటారు. 30,000 మందిలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదు. అయితే ప్రభుత్వం ఎఫర్ట్ పెట్టాలి. పెట్టడానికి సంబంధించి ఇవన్నీ జరగాలంటే మొదలు అక్రాస్ ద టేబుల్ రాకి రావాలి. అక్రాస్ ద టేబుల్ దగ్గరికి వచ్చి
అయ్యా ఇప్పుడు వర్గీకరణ మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఇదో ఇట్లా జరగాలి అని మాట్లాడాలి. కానీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ దానికి అడ్డం పడుతూ దాన్ని కాకుండా చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేసుకుంటా సాంకేతిక విషయాలను మాట్లాడటం అంటే ముందుకు పోతున్నారు. ఇక్కడ రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. మీరు ఇటువైపు చూసి ఆగుతూ ఉంటే ఆగుతుంది. ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేయండి. తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్లో కూడా నేను రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పారు. అది అసలు సాధ్యమయ్యే పనేనా? 2011 సెన్సెస్ ప్రకారం ఇప్పుడు అమలు చేస్తే నష్టం జరుగుతుంది అనేది ఒక పాయింట్. సకల జనుల సర్వే సందర్భంగా చేసింది బయట ఎక్కడ ప్రభుత్వం పెట్టలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు కదా లెక్క పెట్టడం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ బయట పెట్టలేదు. ఇప్పుడు కేవలం ఎస్సీ ఎస్టీ జనాభా కోసం స్పెషల్గా మళ్ళీ సెన్సెస్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఈ చట్టం కోసం? రేవంత్ రెడ్డి గారు ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే చాలా వేగంగా అసెంబ్లీ నడుస్తుంది కనుక తీర్పు కాపీ బయటికి రాలే, ఇంకా అనుకూలంగా తీర్పు వచ్చింది అని బ్రేకింగ్ వస్తుంది. ఆయన అసెంబ్లీలో ఉన్నాడు, వెంటనే వచ్చి ప్రకటన చేశాడు. భారతదేశంలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం మేము అమలు చేస్తామని హామీ ఇస్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన అన్ని నోటిఫికేషన్స్లో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నేను అన్నిట్లలో ఈ మాదిగలకు న్యాయం జరిగేటట్టు చూస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని. అంటే ఇప్పుడు తీర్పు వచ్చి నెల అయింది, నెల దాటింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళే కార్యక్రమాలు ఏం జరగకపోవటం మూలంగా ఒకవైపు నియామకాలు జరగడానికి కావాల్సిన ప్రాతిపాదిక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్ళిపోతుంది. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకెళ్ళిపోతూ ఉన్నప్పుడు రేపు గ్రూప్ 1 ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. డిఎస్సి ఉంది, డిఎస్సి ఎగ్జామ్ జరిగిపోయింది, వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారనుకోండి. డిఎస్సి అంటే దాదాపు 7,000 పోస్టులు, అంటే చాలా పెద్ద రిక్రూట్మెంట్. అది అక్కడ అన్యాయం జరుగుతుంది కదా మాదిగలకి. కనుక రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీసుకురావచ్చు. ఎందుకంటే ఆర్డినెన్స్ యొక్క కాలం ఎంత? 6 నెలలు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాత జనాభా లెక్కలు వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. సుప్రీంకోర్టు ఏ జనాభా లెక్కలు అని అనలేకడ, మీరు జనాభా లెక్కల ఆధారంగా తీసుకొని శాస్త్రీయంగా చేయండి అన్నది. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నది 2011 లెక్కలే. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ పాలసీలు చేయడానికి దీన్నే ఉపమానంగా తీసుకుంటున్నాయి కదా. అందుకోసం ఈ లెక్కల ఆధారంగా నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ 6 నెలల కాలంలో అమలు చేయండి. చేసి ఈ లోపుకి ఏం చేయాలి? ఒక కమిషన్ వేయాలి. ఓ జడ్జితోనో ఎవరితోనో కమిషన్ వేసి 3 నెలల్లో రిపోర్ట్ ఇస్తారండి. అప్పుడు ఎవరు మన రామచంద్రరాజు గారు 3 నెలల్లో రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజుల్లో రిపోర్ట్ ఇవ్వటం అనేది సమాచారం సేకరించడం చాలా వేగం, సోషల్ మీడియా మనకు ఉంది కనుక. ఆ పని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తే ఆయన అసెంబ్లీలో ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నట్లు లెక్క. సో మీరు మనం కలిసి వచ్చారు మందకృష్ణ గారు. మేము వెళ్ళినప్పుడు దాదాపు 1.5 గంటల సేపు మాట్లాడారు. నేను కమిట్ అయి ఉన్నా అన్నాడు ఆయన. కమిట్ అయి ఉన్నా, మాదేలకు అన్యాయం జరిగింది, సామాజిక న్యాయం చేకూర్చాలి. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదలు భారతదేశంలో వర్గీకరణ చేసిందే మా ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో అన్నాడు ఆయన. పంజాబ్ రాష్ట్రంలో మేము ఆనాడు అమలు చేశాం. తర్వాత ఉత్తరప్రదేశ్లో అమలు చేయడానికి కావలసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం. కర్ణాటకలో మా ప్రభుత్వం ఉన్నది, అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో మేము హామీ పడ్డాం. ఆ విధంగా మేము చేస్తాం. ఇక్కడ కూడా చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది మల్లికార్జున ఖర్గే. మల్లికార్జున ఖర్గే అంటే కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు. ఆయన మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఇది డిక్లరేషన్ ఇచ్చాడు. అందులో మొదటి పాయింటే ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ పెంచుతాము, వర్గీకరణ చేస్తాము అని చెప్పి ఉంది. ఈ విధంగా ఇన్ని మేము చేశాం గనక ఇది మా బాధ్యత. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు హామీ పడ్డారు, ఇది చేయడం నా బాధ్యత అన్నాడు ఆయన. అని ఏమన్నారంటే మంత్రివర్గ ఉపసంఘాన్ని నేను వేస్తాను అన్నాడు. మేము మాట్లాడి 10 రోజులు అవుతుంది. మరి ఇప్పటి వరకు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు రాలే. ఎంతసేపట్లో మంత్రివర్గ ఉపసంఘం ఏంటి? ఆయన క్యాబినెట్ లో 3 పిలిచేసి ఒక జీవో తీసేసి వేయొచ్చు. జడ్జిమెంట్ కాపీ రాకముందే అసెంబ్లీలో ప్రకటించినటువంటి వ్యక్తి కనుక మొట్టమొదటి యొక్క దీనికి షరతు నేను ఏమంటున్నానంటే, ఆయన వేగంగా ముందుకు వెళ్ళగలడు, ఈ పని చేయగలడు అనే నమ్మకం సమాజంలో రావాలంటే మొట్టమొదలు మంత్రివర్గ ఉపసంఘం వేయమని నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు. ఓకే, జరగాలని కోరుకుందాం. చివరిగా ఏంది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన ఛాంపియన్ ఆయన. ఇప్పుడు అయ్యే పరిస్థితి ఉంటుందా? మళ్ళీ అక్కడ చేస్తుందా? రాష్ట్రాలకు స్వేచ్ఛ కదా, సుప్రీంకోర్టు చెప్పింది చేయాలని డిమాండ్ కాదు కదా, ఆదేశం కాదు కదా, రాష్ట్రాలకి స్వేచ్ఛ. రాష్ట్రాలు 341 ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చేసుకోవచ్చు, ఎలాంటి అడ్డంకి లేదు అని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు వేగంగా చేయవచ్చు అందరికన్నా ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి చాలా రకాల సమస్యలు ఉంటాయి. జాతీయ స్థాయిలో అభిప్రాయం ఏమి ఉండాలి, తీసుకోలే. రాష్ట్ర స్థాయిలో అవగాహన ఉండాలి,
పైగా అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న కొద్దిగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అడ్డుపడే అవకాశం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పరిగెత్తాలనుకుంటే బ్రేకులు వేసి ఆయన నడిపించే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. కానీ అక్కడ ఆయనే బాస్, పార్టీకి మొత్తం ఆయన బాస్. బీజేపీ కూడా పాజిటివ్గా ఉంది అక్కడ, బీజేపీ అలయన్స్ ఆయనే బాస్ గనక అయితే వెంటనే ఆయన చెయ్యాలి. అయితే ఇప్పుడు అక్కడికిక్కడ చిన్న తేడా ఉంది. ఇక్కడ నోటిఫికేషన్స్ రెడీగా ఉన్నాయి, వచ్చి ఉన్నాయి, రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్కడ నోటిఫికేషన్స్ రావడానికి ఇంకా సమయం ఉంది. అందుకోసం ఆ సమయం లోపుగా ఆయనకు అవకాశం ఉంది కనుక ఇప్పటి నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి. అన్ని రకాల అనుకూలతలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాన్ని మొదలుపెట్టి వేగంగా పరిగెత్తితే సహజంగా ఒక తెలుగు రాష్ట్రంలో ఆ ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇంకో తెలుగు రాష్ట్రంలో ఆ ప్రయత్నం జరగకుండా ఉంటే ఆ ఒత్తిడి దీని మీద పడుతుంది కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏమైనా అటు ఇటు అయినా కూడా ఆయన నిటారుగా నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం ఎక్కువగా పనికొస్తుందని కనుక చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మీరే చేశారు. ఎన్ని భిన్నాభిప్రాయాలన్నా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి విన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేటటువంటిది అది ఉనికిలో ఉండి అది ఇలా చర్చనీయాంశం అయ్యి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆ రోజు ఆయన చేశాడు గనకనే ఇవాళ అది చర్చనీయాంశంగా. పిల్లిమేడలో గంట ఎవరు కడతారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రొఫెసర్ కాసిం గారితో స్పెషల్ రియాలిటీ చెక్ రేపు షోలో మళ్ళీ కలుద్దాం.